ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీకు అమేజింగ్ టిప్స్ చూపిస్తున్నాను. టిప్ నెంబర్ 1, గ్యాస్ లైటర్ ఉంటుంది కదండి, దానిని మనము రోజు క్లీన్ చేయలేకపోతాం. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడైనా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఉండే 2 గ్యాస్ లైటర్ని తీసుకున్నానండి. తర్వాత చిన్న క్లాత్కి కొద్దిగా లైజాల్ని వేశాను. ఇప్పుడు క్లాత్ తీసుకొని గ్యాస్ లైటర్పై ఎక్కడ జిడ్డు మరకలు ఉంటే అక్కడ నేను వీడియోలో చూపించిన మాదిరిగా క్లీన్ చేసుకోండి. ఒక బౌల్లోకి బేకింగ్ సోడాను తీసుకోవాలి. మనము గ్యాస్ లైటర్ని వాటర్తో శుభ్రం చేసుకోలేం కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మ చెక్కను కూడా తీసుకొని ఈ బేకింగ్ సోడాను కూడా తీసుకొని ఈ రెండింటిని కలిపి ఎక్కడైతే జిడ్డు మరకలు ఉన్నాయో ఇలా నిమ్మకాయ తొక్కతోటే ఈ గ్యాస్ లైటర్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ లైటర్ అయినా ఈ బేకింగ్ సోడా నిమ్మకాయతో చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఒక పొడి కాటన్ క్లాత్ని తీసుకొని ఈ గ్యాస్ లైటర్ని ఇలా క్లాత్తో తుడుచుకోవాలి. మనము బేకింగ్ సోడా నిమ్మకాయను వాడటం వలన మనకి ఈ స్టీల్ అనేది తలతల మెరిసిపోతుందండి. ఎక్కడ కూడా జిడ్డు అనేది ఉండదు. మీరు దీనికే కాదండి, మనము స్టీల్ పాత్రలు కూడా అడుగంటినప్పుడు కూడా ఈ టిప్నే ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు సెకండ్ టిప్ని కూడా చూసేయండి. మనము కొత్త వాటిని కొన్నప్పుడు దానిపై స్టిక్కర్ అలాగే ఉంటుందండి. చేతో తీసినా కూడా రావు. అయితే మనము స్టవ్ వెలిగించి ఇలా స్టీల్ పాత్రని కానీ మనం కొన్న పాత్రను కొద్దిగా వేడి చేసామనుకోండి, దానిపై ఉండే స్టిక్కర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. వీటికి కొద్దిగా వేడి చూపిస్తే సరిపోతుంది. తర్వాత దీనిని మనము గిన్నెలు తోమే సోప్తో క్లీన్ చేసేసుకుంటే ఈ మరకలు కూడా మనకి కనబడకుండా ఉంటాయి. థర్డ్ టిప్, ఆనియన్ని కట్ చేసేటప్పుడు ఇలా పొడవుగా కాకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ కావాలంటే వీటిపై ఉండే పొట్టునంతా తీసేసి మధ్య మధ్యలో ఈ నైఫ్తో ఘాట్లు పెట్టుకొని అప్పుడు కట్ చేస్తే మనకి ఆనియన్స్ అనేవి పొడవుగా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి. వీటిని మనము కూరల్లో వాడినప్పుడు చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఫోర్త్ టిప్ చూడండి, ఎక్కువగా వాడినప్పుడు స్టీల్ పాత్రలు అనేవి ఇలా తుప్పు పట్టిపోతాయి. ఇలా తుప్పు పట్టిన పాత్రలను ఎలా క్లీన్ చేసుకోవాలనో చూసేయండి. ముందుగా వెడల్పాటి గిన్నెలో కొన్ని వాటర్ని వేసుకున్నాక కొద్దిగా బేకింగ్ సోడాను అలాగే హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా ఈ వాటర్లో కలిపేసుకోవాలి. వీటితో పాటు నేను వెనిగర్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాత్రను ఒక 5 నిమిషాల పాటు ఈ వాటర్లోనే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత ఈ పాత్రను తీసుకొని ముందుగానే మనం దీంట్లో నిమ్మరసాన్ని యూజ్ చేసాం కాబట్టి ఆ నిమ్మ తొక్కను తీసుకొని ఇలా తుప్పు పట్టిన దానిపైన రాయాలి. తర్వాత దీనిని వాటర్తో క్లీన్ చేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. చూశారు కదండి, ఎక్కడ కూడా తుప్పు పట్టిన మరకలు అనేవి మనకి కనబడవు. ఫిఫ్త్ టిప్, టమాటాపై ఉండే తొక్క ఈజీగా రావాలంటే దానిపై కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఫోక్ని కుచ్చి స్టవ్ పైన పెట్టేసామనుకోండి, టమాటాపై ఉండే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మనము తొక్కతో అలాగే ఉడికించుకుంటే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. చట్నీలు చేసేటప్పుడు కానీ రసం చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి. టైంతో పాటు గ్యాస్ కూడా ఇలా 2 సేవ్ అవుతాయి. టమాటాపై ఉండే తొక్క అనేది ఈజీగా డైజెషన్ కాదండి. ఇప్పుడు 6th టిప్, విండో కర్టెన్స్ కానీ డోర్ కర్టెన్స్ కానీ ఉంటాయి కదండి, ఇవి కొత్తగా ఉన్నప్పుడు దానికి ఇచ్చే ఇంటర్లాక్ కర్టెన్ టేప్స్ అనేవి బాగానే ఉంటాయి. తర్వాత వాటిని వాడే కొద్దీ దాని స్టిక్నెస్ అనేది తగ్గిపోతుంది. అలా అయినప్పుడు మనము ఇంట్లో వేస్ట్గా ఉండే బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, దానిని ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ గాజును
కర్టెన్ కింది భాగం నుంచి వేస్తే ఈ కర్టెన్ అనేది ఎక్కడికి కదలకుండా అలాగే ఉంటుంది. మనము విండో కర్టెన్స్ కానీ డోర్ కర్టెన్స్ని కానీ 24 అవర్స్ క్లోజ్ చేయలేమండి. వెంటిలేషన్ కోసం అప్పుడప్పుడు ఇలా ఓపెన్ చేస్తాం కాబట్టి ఇలా వేస్ట్ అయిన బ్యాంగిల్స్తో మనము ఇలా కర్టెన్స్ని ఒక దగ్గరికి చేయవచ్చు. మనము వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగానే యూజ్ చేస్తామండి. పప్పులోకి కానీ లేదా వెల్లుల్లి కారం చట్నీ చేసుకునేటప్పుడు కూడా మనము వెల్లుల్లి రెబ్బలను పై ఉండే పొట్టును తీయాలంటే చాలా టైం పడుతుందండి. ఇలాంటి ఒక గ్రేటర్ని తీసుకొని పొట్టుతో సహా ఈ విధంగా మనం చేస్తే పొట్టు అనేది ఈజీగా పైకి వచ్చేస్తుంది. ఎన్ని వెల్లుల్లి రెబ్బలైనా సరేనండి చాలా ఈజీగా తీసేయచ్చు. చాలామంది అయితే దీనికోసం పొట్టు తీసి రోట్లో వేసి దంచడము, మళ్ళీ రోళ్ళను కడగడము ఇలాంటి పనుల కంటే నాకు ఇది చాలా ఈజీ అనిపించింది. పని కూడా చాలా తక్కువగా అయిపోతుంది. చూశారు కదండి, ఇలా వెల్లుల్లి రెబ్బలను ఎన్నంటే అన్ని ఈ గ్రేటర్తో తీసేసి పొట్టు అనేది అమాంతం వచ్చేస్తుంది. ఇప్పుడు మరొక టిప్. ఇట్లాంటి ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, అయిపోయినవి కానీ ఇలా సగం వరకు అయిపోయినవి అయితే ఇలా కట్ చేసుకొని కత్తెర అనేది మనకి ఒక్కొక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ని తీసుకొని మనము ఎన్నిసార్లు అయితే ట్యాబ్లెట్ షీట్స్ని కత్తిరిస్తామో ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేంత వరకు చేసే మన కత్తెర అనేది షార్ప్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది. పదును రావాలంటే ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ని ఎక్కువగానే కత్తిరించాలి. తిరిగి మళ్ళీ ఎప్పటి మాదిరిగానే పదునుగా తయారవుతుంది. మరొక టిప్ని చూసేయండి. ఒక్కొక్కసారి మనము గాజు సీసాలను క్లీన్ చేస్తాం. ఇవి ఆరిపోవడానికి వీటిని ఇలా బోర్లించేస్తాం. కానీ ఆరిపోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి ఇవి చేయి తగిలి కానీ లేదా పిల్లలు తగిలినప్పుడు కానీ కింద పగిలిపోతాయి. అంత టైం వేస్ట్ చేయకుండా ఇలా ఒకటి టిష్యూ పేపర్ని తీసుకొని బయట కానీ లోపల కానీ క్లీన్ చేసామనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా గాజు సీసాలో మన హ్యాండ్ అనేది పట్టదు కాబట్టి ఇలా ఒక స్పూన్తో కానీ ఇంట్లో అవైలబుల్లో ఉండే ఇలా పొడవైన వాటితో తీసుకొని ఈ టిష్యూ పేపర్ని మొత్తం కూడా ఈ గాజు సీసాను క్లీన్ చేస్తే గాజు సీసా అనేది త్వరగా ఆరిపోతుంది. అప్పుడు మనం దీంట్లో వెంటనే ఏదైనా వేసి మూతను పెట్టుకొని పగలని చోటు ప్రదేశంలో దీనిని మనము పెట్టుకోవచ్చు. మనకి టైం ఉన్నప్పుడు నెయిల్ కట్టర్తో మన నెయిల్స్ని కానీ చిన్నపిల్లలకు నెయిల్స్ కత్తిరిస్తాం కదండి, ఒక్కొక్కసారి ఇలా కత్తిరించినప్పుడు మనము అవి ఎక్కడనో వెళ్ళి పడిపోతాయి. అయితే నెయిల్స్ అనేది కింద తొక్కరాదు అని చాలామంది అంటారు కాబట్టి అలా నెయిల్స్ కత్తిరించేటప్పుడు అవి ఎక్కడంటే అక్కడ పడిపోకుండా ఉండాలంటే ఇలా ఒకటి వైట్ కలర్ ప్లాస్టర్ని తీసుకోండి. ఇలా కొద్దిగా ప్లాస్టర్ని తీసుకున్నాక ఈ నెయిల్ కట్టర్కి రౌండ్గా చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన తర్వాత చిన్నపిల్లలకి కానీ మన హ్యాండ్స్కి కానీ ఈజీగా ఇలా నెయిల్స్ కత్తిరించినప్పుడు అవి ఎక్కడికి పడిపోకుండా ఈ ప్లాస్టర్కే అతుక్కుంటాయి. ఆ తర్వాత ఈ ప్లాస్టర్ని తీసేస్తే సరిపోతుంది. మరొక టిప్. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనము నైఫ్ని కానీ కత్తిపీటని కానీ యూజ్ చేస్తాం. అలా కట్ చేసే ఈ ఆనియన్స్ అనేవి చాలా లావుగా వస్తాయండి. ఎప్పుడైనా మనకి ఎగ్ బిర్యానీలోకి కానీ కారంగా తినే వాటికి సైడ్కి ఆనియన్స్ని కూడా కట్ చేసుకుంటాం. అప్పుడు మనకి కొద్దిగా సన్నగా కావాలనుకుంటాం. అప్పుడు ఆలు స్లైసర్తో ఇలా సన్నగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు. ఎంత సన్నగా అంటే అంత సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. అంతేకాదండి, మనము ఆనియన్స్ని వేగించేటప్పుడు కూడా చాలా త్వరగా కూడా వేగిపోతాయి. మరొక టిప్. అందరి ఇంటిలో ఇలాంటి ఖాళీ బాటిల్స్ అనేవి చాలా ఉంటాయి. కానీ మనకి అవసరం లేదని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా నైఫ్ని తీసుకొని దానికి కొద్దిగా మంటను చూపించిన తర్వాత ఇలా నైఫ్తో మనము బాటిల్ని కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసుకున్నాక మనము చపాతీలు చేసే కర్ర ఉంటుంది కదండి, దాంట్లో దీనిని పెట్టేసి కట్ చేసిన పై భాగాన్ని కూడా దీనిపై పెట్టేసుకొని తొడిగిస్తే మనకి చపాతీ కర్ర అనేది శుభ్రంగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనకి ఎక్కడ ఉందో కూడా తెలిసిపోతుంది. మరొక టిప్. గాజులు అనేవి ఇలా ఫ్యాన్సీగా ఉండాలని తెచ్చుకుంటాం.
కానీ వాటికి ఉండే మెరుపంతా కూడా మన హ్యాండ్స్కి అంటుకుంటుంది. ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు వీటిని వేసుకుంటే మన హ్యాండ్స్ అంతా కూడా చెమ్కీతోటే నిండిపోతుంది. చూసుకోవడానికి కూడా మనకి ఒక్కొక్కసారి ఇబ్బంది అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా మెరుపుగా ఉన్న గాజులను తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ ఉన్న గిన్నెను స్టవ్ పై పెట్టేసుకున్నాక మన ఇంట్లో ఉండే జల్లి గిన్నె ఉంటుంది కదండి, వడపోసే జల్లి గిన్నెను తీసుకోవాలి. ఆ జల్లి గిన్నెను ఈ వాటర్ పైన పెట్టుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో జల్లి గిన్నె అవైలబుల్లో లేకపోతే ఇడ్లీ గిన్నె అయినా సరేనండి. ఇడ్లీ గిన్నెలో కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఇలా మెరుపుగా ఉన్న గాజులను ఈ జల్లి పైన పెట్టేసుకొని ఆవిరి పైననే ఒక 5 నిమిషాల పాటు ఉంచాలండి. అలా ఉంచితేనే మెరుపు అనేది మనకి అంటకుండా ఈ గాజులకే అలాగే ఉంటుంది. గాజులు కూడా స్టాండర్డ్గా ఉంటాయండి. పగిలిపోవడానికి కూడా చాలా టైం అనేది పడుతుంది. ఇప్పుడు ఇలా మూతను పెట్టేసుకొని ఆవిరి మీద ఒక 5 నిమిషాల పాటు ఉంచేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనము ఈ బ్యాంగిల్స్ని తీసుకొని హ్యాండ్స్కి వేసుకున్నామనుకోండి, మెరుపు అనేది అస్సలకే అంటకుండా ఉంటుంది. మరొక టిప్ని కూడా చూసేయండి. రోజు మనము పాలను వేడి చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మర్చిపోయామనుకోండి, పాలన్నీ కూడా స్టవ్ పైన పొంగిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే పాలు వేడి చేస్తున్నప్పుడే మనము ఇలా దీనిపై ఒక కర్రను కానీ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వలన పాలు అనేవి అస్సలకే పొంగవు. ఒకవేళ దీనికి బదులుగా మీరు నెయ్యిని కానీ నూనెను కానీ పాలగిన్నె అంచులకు అప్లై చేసుకోవాలి. మరొక టిప్ని కూడా చూపిస్తున్నాను. ఇంట్లో అద్దాలు ఉంటాయి కదండి, అద్దాలను ఎప్పుడు కూడా తడి క్లాత్తో కానీ క్లీన్ చేయొద్దండి. ఎందుకంటే అద్దాలు అనేటివి అలా క్లీన్ చేసే మబ్బుగా కనబడతాయి. అప్పుడు ఇలాంటి ఒక న్యూస్ పేపర్ని తీసుకొని దానిని వాటర్లో కొద్దిగా తడిపిన తర్వాత ఈ న్యూస్ పేపర్తో ఈ అద్దాన్ని క్లీన్ చేసుకోవాలండి. ఎంత జిడ్డు ఉన్నా కూడా అద్దం అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. అద్దం కూడా మనం చూసుకునేటప్పుడు మబ్బుగా కనబడదు, చాలా క్లియర్గా కనబడుతుంది. చివరి టిప్ కూడా చూసేయండి. చక్కెరని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాం. ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు చీమలు అనేవి ఒక్కొక్కసారి ఎక్కువగా వచ్చేస్తాయి. అలా చీమలు ఈ చక్కెరకి దరిచేరకుండా ఉండాలంటే వీటిలో 4-5 లవంగాలు వేశారనుకోండి, ఆ ఘాటుకు చీమలు అనేవి రాకుండా ఉంటాయి. ఐ హోప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. నా వీడియో కానీ మొదటిసారిగా చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.